పెరగాలి, ఎదగాలి, ఫలించాలి అన్నదే దేవుని కోరిక. ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం చూడండి. దేవుని ఆశీర్వాదం చూడండి అక్కడ. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. చాలే. ఏమంటున్నాడు? దేవుని ఆశ ఏమిటి చెప్పండి? మనందరం అభివృద్ధి చెందాలనే, లేకపోతే చెప్పండి దేవుని యొక్క ఆలోచన ఏమిటి? మనందరం ఆశీర్వదింపబడాలా, లేకపోతే శాపానికి గురి కావాలన్నా? దేవుని ఆశ ఏమిటంటే నా ప్రజలు ఫలించాలి. పెళ్లి చేసుకున్నవాడు పిల్లకు ఒక తండ్రి కావాలి, ఒక కూతురో కొడుకో పుట్టాలి, చదువుకుంటున్నవాడు పై క్లాసుకు వెళ్ళాలి, వ్యాపారం చేస్తున్నవాడు చిన్న బంకుతో ప్రారంభించిన వాడు పెద్ద రూము పెట్టాలి, ఏమంటే ఉద్యోగం చేస్తున్నవాడు ప్రమోషను పొందుకోవాలి, ఎత్తుకు వెళ్ళిపోవాలి, కానీ కింద ఉండాలన్నది దేవుని కోరిక కానే కాదు. మరి ఎందుకని కింద ఉన్నాం? ఎందుకని ఫలింపు లేదు? కుటుంబాల్లో ఫలింపు ఎందుకు లేదు? అభివృద్ధి ఎందుకు లేదు? విస్తరింపు ఎందుకు లేదు? దేవుడు అన్నాడా లేడా? మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నింపండి. ఇద్దరుగా ఉన్నవారు నలుగురు, నలుగురుగా ఉన్నవారు 6 మంది, 6 మందిగా ఉన్నవారు 10 మంది, ఒక ఇల్లు కలిగిన వాడి 2 ఇళ్ళు, చిన్న వ్యాపారం కలిగిన పెద్ద వ్యాపారం, చిన్న ఉద్యోగంతో ఉన్న నీవు 25,000, 50,000. ఇది ఆశ దేవుడు. మీరు ఆ స్థాయికి రావాలి. దేవుని కోరిక, నాది కాదు ఇది. ఎందుకు దేవుని కోరిక? నీవు ఫలించటం వలన, మీరు ఫలించటం వలన, మనము ఫలించటం వలన. అంటే మీరు చెప్తారండి అనేది, నేను చెప్పుకోవటానికి కాదు. 15వ అధ్యాయము యోహాను సువార్త 8వ వచనం. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రికి మహిమ. ఎవరికి మహిమ? దేవునికి మహిమ. నువ్వు ఫలించినప్పుడు, నువ్వు అభివృద్ధి చెందినప్పుడు, నువ్వు విస్తారంగా దీవెనలు పొందుకుంటున్నప్పుడు, ఆ చదువులో నువ్వు రాణించినప్పుడు, ఆ విద్యారంగంలో ముందుకు వెళ్ళినప్పుడు, ఆ వ్యాపారంలో గొప్ప లాభాలు సంపాదిస్తున్నప్పుడు ఎవరికి మహిమ వస్తుందంటే దేవునికి మహిమ వస్తుంది. నువ్వు ఫలించకపోతే, నువ్వు అభివృద్ధి చెందకపోతే దేవుడికి ఏమాత్రం మహిమ రాదు. ఇప్పుడు సాక్ష్యాలు ఎందుకు చెప్పమంటాం? దేవునికి మహిమ రావాలి. నీకేం చేశాడో దేవుడు నువ్వు చెప్పాలి, అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. అలాంటిది ఈ రోజున మనం చూసినట్లయితే కుటుంబాల్లో లేనిది ఏంటంటే ఫలింపు, వ్యాపారంలో లేనిది ఏంటంటే లాభము. నష్టపోతున్నారు. అంటే అభివృద్ధి ఎందుకు చెందలేకపోతున్నాం? ఫలింపు. ఇదిగో ఫలించేడి కొమ్మ. 49వ అధ్యాయము 22వ వచనం ఆదికాండం చదివాము ఇందాక. యోసేపు ఫలించేడి కొమ్మ. ఎంతగా ఫలించాడో తెలుసా మీకు? ఒక దేశానికే ప్రధానమంత్రి స్థాయిలో ఫలించాడు.